యుద్ధం ఏమన్నా పెద్ద స్థాయిలో అనివార్యం అవుతుందా? ఒకటి పీఓజేకే ప్రాంతంలో నిన్న పాకిస్తాన్ తన విన్యాసాలు నిర్వహించడం. అక్కడ యుద్ధ విన్యాసాలు నిర్వహించడం. ఇంకో పక్కన చూస్తుంటే భారతదేశం మీద ఎట్లాగో ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఉగ్రవాద చర్యలకు సంబంధించి నేను మరొకసారి క్లియర్‌గా చెప్పేశారు. ఉగ్రవాద చర్య జరిగితే అది యుద్ధం కిందనే పరిగణిస్తామని. తాజాగా 2 చోట్ల ఉగ్రవాదులకి సంబంధించినటువంటి దాక్కున్నటువంటి ప్లేసెస్ మీద దాడి చేసి ధ్వంసం చేశారు. వాళ్ళు ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడటానికి వస్తే చంపారా? లేదా ఇప్పుడు ముందుగా సమాచారం అందుకుని చంపారా తెలీదు. ఒకవేళ చేస్తే అది యుద్ధం చేయడానికి సిద్ధమని నేను చెప్పారు కదా, ఆ రూట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లేటెస్ట్‌గా 3 నెలల రేషన్ అందరినీ తీసేసుకోమని చెప్పటం. ఈ నెలాఖరులోపు 3 నెలల రేషన్ అందరికీ ఇవ్వండి అని ఆదేశించడం. సాధారణంగా ఇది అత్యంత ఇంపార్టెంట్ అకేషన్స్‌లోనే నడుస్తుంది. కరోనా అప్పుడు కూడా ఏ నెలకా నెల ఇచ్చారు. 2 నెలలకు అట్లా కాదు. ఇప్పుడు అట్లా 3 నెలల రేషన్ ఇచ్చేయండి అని చెప్పడం అంటే పేదలకి అందరికీ కూడా రేషన్ ఇంట్ల దగ్గర ఉండేటట్టు ఆ తర్వాతన ఏదన్నా చేయబోతున్నారా? ఇది సందేహం.